తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమా? బైపోల్స్ రానున్నాయా? అవునని అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫిరాయింపుదారులపై విచారణ సాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చేలా ఉన్నాయి. రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికలన్నారు రేవంత్. ఓట్లు అడిగేందుకు రాలేదన్నారు. అయితే స్టేషన్ గన్పూర్ వేదికగా ముఖ్యమంత్రి కామెంట్లు హీట్ ఎక్కిస్తున్నాయి. ఇప్పటికే స్టేషన్ గన్పూర్ లో పొలిటికల్ హీట్ నడుస్తోంది. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య నువ్వానేనా అన్నట్లుగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇప్పుడేమో 800 కోట్లతో కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేపట్టింది. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమా? బైపోల్స్ రానున్నాయా? అవునని అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫిరాయింపుదారులపై విచారణ సాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చేలా ఉన్నాయి. అయితే రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికలన్నారు రేవంత్. ఓట్లు అడిగేందుకు రాలేదన్నారు. స్టేషన్ గన్పూర్ వేదికగా ముఖ్యమంత్రి కామెంట్లు హీట్ ఎక్కిస్తున్నాయి. ఇప్పటికే స్టేషన్ గన్పూర్ లో పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఇటు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య నువ్వానేనా అన్నట్లుగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇప్పుడేమో 800 కోట్లతో కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేపట్టింది. రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం ఈ రోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది. రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఈ రోజు ఇక్కడికి రాలేదు. ఇక్కడికి మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చింది. స్టేషన్ గన్పూర్ అభివృద్ధిలో భాగంగా పెద్దలు కడియం శ్రీహరి గారు తీవ్రమైన కృషి చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 800 కోట్ల రూపాయలతోని స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని పట్టుదలతోటి ఈ రోజు 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది.